నేను పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ నేను చూడలేదు. ఇది హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిందంట. ఒక అమ్మాయి చనిపోతే దాన్ని తీసుకెళ్లి దాన సంస్కారాలు చేయకుండా ఇంట్లో కూర్చొని పూజించారంట. అలా యేసుప్రభుకి పూజ చేస్తే ఆమె మళ్ళీ బతుకుద్దని చెప్పి 4 రోజులు పూజ చేశారంట. ఏంటి స్మెల్ అంతా అని చెప్పి మిగతా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ విషయం బయటకు వచ్చింది. స్టోరీలోకి వెళ్తే ఈమె పేరు శైలజ అంట, 44 సంవత్సరాలు. ఈమె తల్లి, బ్రదర్ అండ్ వాళ్ళ సిస్టర్, వీళ్ళు ముగ్గురు కలిసి పూజలు చేశారంట. అంటే దీన్ని నమ్మకం అన్నారా, పిచ్చిదనం అంటారు. దేవుడు అంటే నమ్మకం ఉండడం తప్పలేదు. చనిపోయిన వాళ్ళు బతికేస్తారంటే మిగతా వాళ్ళు అందరూ ఎందుకు చనిపోతారు? అసలు అందరినీ బతికించేయచ్చు కదా. అండ్ ఇదే కాకుండా వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తే పరిశుద్ధమైన రక్తం అయితేనే ఎక్కించండి, లేదంటే వద్దన్నారంట. దేవుడు ఏమైనా బ్లడ్ లో రాశాడా ఇది పరిశుద్ధం ఇది పరిశుద్ధం కాదని చెప్పి? అంటే పిచ్చి ఉండొచ్చు కానీ మరి ఈ లెవెల్లో కాదు. అండ్ ఇలాంటి న్యూస్లు ఇంతకు ముందు చాలా జరిగాయి. అందులో ఏంటంటే ఒక అమ్మాయిని 42 రోజులు 40 రోజులు సంథింగ్ బట్టలు ఇప్పి నగ్నంగా పూజ చేశాడంట పాస్టర్. అంటే అలా పూజ చేయడం వల్ల నీకే యేసు ప్రభు పుడతాడని చెప్పాడంట. పుట్టడం అంటే పాస్టర్ వేసాడు, సో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. పాస్టర్ చెప్పాడంట ఈ బిడ్డని తీసేయని చెప్పి. లేదు లేదు యేసు ప్రభు నా కడుపులో ఉన్నాడు, నేను తీయను అని చెప్పి ఆమె చెప్పిందంట. పిచ్చి ఉండొచ్చు, కాకపోతే మరి ఇంతలా కాదు. ఒకరు చనిపోయినా బతికించేస్తాం, కాల్ లేకపోయినా కాల్ తెప్పించేస్తాం, నువ్వు జాబ్కి అప్లై చేయకపోయినా జాబ్ వచ్చేస్తుంది అని ఇలాంటి పిచ్చి పువ్వు నమ్మకాలు పెట్టుకొని హౌలేగా అవ్వద్దు. దేవుడు అంటే నమ్మకం ఉండాలి, తప్పలేదు. కానీ దీన్ని పిచ్చి అంటారండి, పిచ్చి అంటారు.